నీతిమంతుల సంతానమునకు యెహోవా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు అని. ఈ మాటకు అర్థం ఏంటంటే, నీతిమంతులుగా తల్లి తండ్రి, ఒక మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడండి? యేసు క్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారా ఏమవుతున్నాడు? నీతిమంతుడుగా ఒక మనిషి తీర్చబడతా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ నీతిమంతులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, నీతిమంతుల సంతానమునకు యెహోవా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడంట. నేనేమంటానంటే ప్రియులరా, ఒకవేళ మీరు ఈ ప్రాంతంలోనే బ్రతికేవారు కావచ్చు, మీ బిడ్డలు ఎక్కడన్నా దూరంగా మీకు హైదరాబాదో లేకపోతే బెంగళూరో లేకపోతే ఢిల్లీయో లేకపోతే ఆస్ట్రేలియానో అమెరికాలోనో ఎక్కడైనా కానీ మీ బిడ్డలు ఉన్నారే అనుకోండి, మీరిక్కడ నీతిమంతులుగా ఉంటే, నా మాటలేనండి, మీరిక్కడ నీతిమంతులుగా ఉంటే, దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా మీరు ఆచరించే వారిగా ఉంటే, గమనించండి ప్రియులరా, మీ బిడ్డలు ఏ ప్రాంతములో ఉన్నా, ఉదాహరణకి సింహం యొక్క నోటిలో ఇలా ఉన్నా ఆ సింహం అట నోరిలా ముయ్యదు. దేవుడు ఆజ్ఞిస్తాడు, దేవదూతలను పంపిస్తాడు. ఏం చేస్తాడు? ఆ నోరు అలాగే తెరిచి ఉంచుతాడు. ఒకవేళ తెరిచి ఉంచితే, అంటే అంటారు కదా, సింహం నోట్లో తలబెట్టాడు రా అని. అర్థమైందా? ఆ నోరుని ముయ్యడు అనమాట దేవుడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి. ఒకవేళ సింహము మన పిల్లలు ఆపదలో ఉన్నారనుకోండి, ఏ ఆపద కూడా మనల్ని సమీపించదు. అర్థమవుతుందా? ఎందుకనంటే ప్రియులరా, నీతిమంతుల సంతానమునకు యెహోవా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, హృదయములో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి ఎదుట ఎవరైతే బాప్తిస్మం ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ప్రియులరా, వారందరూ కూడా ప్రభువు మీద ఉంచిన విశ్వాసమును బట్టి ఏమవుతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం జరగాలి? పేతురు, నీతిమంతులుగా ఒక మనిషి తీర్చబడాలంటే ఏం జరగాలి? యేసు ప్రభువు నమ్మాలి. ఓకే, ఏమని నమ్మాలి? యేసు ప్రభువు 2025 సంవత్సరాల క్రితం నా కోసమే, అర్థమైందా, నా కోసమే ఈ లోకానికి వచ్చాడు. నా పాపాల నిమిత్తము ఆయన పరిశుద్ధుడే, కానీ ఆయన ఏమయ్యాడు? నా పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకుని నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. కల్వరి శిలువలో నా కొరకు చివరి రక్తబొట్టు వరకు కూడా కార్చి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. కాబట్టి ఈరోజు నేను ప్రభువు నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నానంటే, నా పాపాల నిమిత్తమే ఆయన చనిపోయాడు. కాబట్టి